అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి ప్రిలిమినరీ ప్రామాణిక సిలబస్ ఆధారంగా ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ అయితే ఫ్రీ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇదివరకే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నామండి. మరి ఈరోజు వీడియోలో ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎగ్జామినేషన్ ఎన్నింటికి జరుగుతుంది, మరి ఇదివరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇటువంటి విషయాలపై ఈరోజు వీడియోలో చర్చిద్దామండి. చర్చించే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలానే ఎగ్జామ్ జరిగిన విత్ ఇన్ 10 or 20 మినిట్స్లో మన వాట్సాప్ ఛానల్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందండి. సో ఇంకా మన వాట్సాప్ ఛానల్లో ఎవరైతే జాయిన్ కాలేదో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తా. సో లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఫాలో అని అడుగుతుందండి. సో ఫాలో కొడితే మన ఛానల్లో మీరు జాయిన్ అయినట్టేనండి. అలానే ఎగ్జామినేషన్ అయిన 1 అవర్లోగా మీకు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ విత్ కీతో ఉంటుందండి. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మిత్రమా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కంటెంట్లోకి వెళ్దామండి. సో మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే 9th Jan 2024 అండి. అంటే ఈ మంగళవారమే మనకు ఎగ్జామినేషన్ జరుగుతుందండి. అలానే రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఈ రోజునండి, 5th Jan అండి. సో రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఈ రోజే కాబట్టి ఈరోజు 12 గంటలకి ఆ యొక్క గూగుల్ ఫామ్ లింక్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఈ యొక్క గూగుల్ ఫామ్ లింక్లో రిజిస్టర్ కాలేదో రిజిస్టర్ అవ్వండి మిత్రమా. మరి ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఎగ్జామినేషన్ అనేది మన విశాఖపట్నంలోని ఎంవిపి సర్కిల్ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో జరుగుతుందండి. సో ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందంటే ఆఫ్లైన్లో జరుగుతుందండి. సో ఆన్లైన్ వాళ్ళకి ఓన్లీ క్వశ్చన్ పేపర్ అనేది మన వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుందండి. సో మిత్రమా గమనించగలరు. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎన్నింటికి జరుగుతుందంటే ఎగ్జామినేషన్ 3 to 4:40 వరకు జరుగుతుందండి. అంటే 1:40 జరుగుతుందండి. ఎందుకంటే 100 క్వశ్చన్స్ కాబట్టి ఒక క్వశ్చన్కి 1 minute. సో 100 క్వశ్చన్స్కి 100 minutes. సో 1 hour 40 minutes అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ మీకు సిలబస్ కోసం చెప్పానండి. సో ఇక్కడ మీకు సిలబస్ అనేది కాస్త క్లుప్తంగా ఇవ్వడం జరిగిందండి. సో ఏ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ని కూడా మీకు చూపించడం జరుగుతుందండి. ఒకసారి చూడండి. సో ఎగ్జామ్ తేదీ అయితే January 9 అండి. మార్కులు ఏంటంటే 100 మార్క్స్ అండి. సో సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి 50 మార్కులకు ఉంటుందండి. సో 50 మార్కులకు ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రాచీన చరిత్రల అంశాలు ఏంటంటే సింధు లోయ నాగరికత మరియు వేదయుగం యొక్క ముఖ్య లక్షణాలు, అలానే బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క అత్యవసర పరిస్థితి, అలానే మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం యొక్క వారి పరిపాలన, సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు ఆర్కిటెక్చర్, సాహిత్యం, అలానే హర్షవర్ధన మరియు అతని విజయాలకు సంబంధించి ప్రాచీన భారత చరిత్ర ఉంటుందండి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో చోళ పరిపాలనా వ్యవస్థ, ఢిల్లీ సల్తనెట్ వారి పరిపాలన, సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, అలానే కళ మరియు ఆర్కిటెక్చర్, అలానే భాష మరియు సాహిత్యం. సో ఈ టాపిక్స్ అంతా కలిపి ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇండియన్ సొసైటీకి సంబంధించి సో భారత సమాజ నిర్మాణం సంబంధించి సో కుటుంబం, వివాహం, బంధత్వం, కులం, తెగ, జాతి, మతం మరియు మహిళలు. సో ఇంకా టాపిక్స్ ఏంటున్నాయంటే సామాజిక సమస్యలకు సంబంధించి కులతత్వం, మతతత్వం మరియు ప్రాంతీయకరణ. సో ఇండియన్ సొసైటీకి సంబంధించి ఈ టాపిక్స్ ఇవ్వడం జరిగిందండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈ టాపిక్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ మొత్తంగా కలిపి మనకు January 9 100 మార్క్స్కి అయితే ఎంవిపి సర్కిల్ విశాఖపట్నం ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫ్లైన్ ఎగ్జామినేషన్కి వచ్చి మీ యొక్క నాలెడ్జ్ని ప్రదర్శించుకోండి. ఎందుకంటే మీరు ప్రిలిమినరీలో ఇక్కడ పాస్ అయితే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది వస్తుందండి. ఎందుకంటే అంతా సీనియర్ ఫ్యాకల్టీ రెడీ చేసిన క్వశ్చన్ పేపర్స్ కాబట్టి మీరు ఎవరు కూడా స్కిప్ చేయకండి మిత్రమా, అందరూ రాయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.